నమస్తే అండి. అమ్మమ్మ చిట్కాలు కార్యక్రమానికి స్వాగతం. మనము ఇంటికి సంబంధించిన, వంటింటికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో చిట్కాలను గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాము. పండగలొచ్చినా, ఏదైనా పండగలొచ్చినప్పుడు, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఇల్లును శుభ్రం చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ చేసే పనే. అయితే మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇల్లు శుభ్రంగా మారడానికి బదులు ఇంకా మురికిగా మారిపోతుంది. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కూడా మనం కొన్ని పద్ధతులు గనక పాటించినట్టయితే ఇంటిని శుభ్రంగా అద్దంలా మెరిసేలా చూసుకోవచ్చు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తెలిసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్లు ఇంటిని శుభ్రంగా ఉంచడానికి బదులు మురికిగా మారుస్తాయి. దానివల్ల సమయం వృధా అయిపోవడము, శ్రమ పెరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవాలి. మనము మంచాల మీద పరుచుకునే దుప్పట్లు, రగ్గులు, పరుపులు, సోఫా సెట్లపై ఉండే దుమ్మును తొలగించుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన క్లీనింగ్ పరికరాలు ఉంటాయి. అయితే అవన్నీ యూజ్ చేయకుండా కొంతమంది టవల్సు, చిన్న చిన్న గుడ్డ ముక్కలతో వాటిపై కొడుతూ దుమ్ము దులుపుతూ ఉంటారు. దీనివల్ల వాటిపైన ఉండే చాలా చిన్న సూక్ష్మమైన దుమ్ము రేణువులు ఇతర వస్తువులపైన పడుతూ ఉంటాయి. వాటిని మనం పీల్చుకోవటం వల్ల మళ్ళీ మనకే నష్టం కలుగుతుంది. అందువలన ఇకపైన ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అలా చేయకండి. కిటికీలు, అరలు, కొన్ని వస్తువులు వీటిని ఏ పండక్కో, ప్రత్యేక సందర్భానికో కానీ శుభ్రం చేయటానికి కుదరదు. దీనివల్ల వాటిపైన దుమ్ము పేరుకుపోయి ఇల్లంతా అపరిశుభ్రంగా తయారవుతుంది. కొంతమంది ఇల్లంతా శుభ్రం చేయటానికి ఒకే క్లాత్‌ని లేదా ఒకే స్పాంజిని ఉపయోగిస్తూ ఉంటారు. దాంతోనే అరలను, వస్తువులను, ఫ్యాన్లను, కిటికీలను ఇలా అన్ని వస్తువులను క్లీన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒకచోట ఉన్న బూజు, దుమ్ము మరొక చోట అంటుకుంటుంది. దానితో ఇల్లు శుభ్రపడకపోగా మరింత మురికిగా మారుతుంది. కాబట్టి ఒకే క్లాత్ కాకుండా ఎక్కడ శుభ్రం చేయడానికి అక్కడ వేరే క్లాత్‌ను ఉపయోగించడం చాలా మంచిది. ఇంటిని శుభ్రపరిచే సమయంలో చాలామంది చేసే పొరపాటు సరైన వెంటిలేషన్ లేకుండా ఉండటము. దుమ్ము దులిపేటప్పుడు, క్లీనింగ్ ఉత్పత్తులు వాడేటప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. లేకపోతే ఆ గాలి ఇంట్లోనే ఉండిపోయి ఆ ఘాటైన వాసనలు మనం పీల్చుకోవటం వలన అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మనము ఇల్లు శుభ్రం చేసుకున్న ప్రతిసారి స్పాంజీలను అలాగే క్లాతును ఉతికి పొడిగా ఆరబెట్టాలి. అవి సరిగ్గా శుభ్రపరచకపోయినా, పూర్తిగా ఆరకపోయినా వాటిపైన బాక్టీరియా వృద్ధి చెంది వాటిని మళ్ళీ మనం వాడినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులపైన బాక్టీరియా చేరుతుంది. వాక్యూమ్ క్లీనర్లలోని దుమ్మును కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. మనము ఎక్కువగా వాడే వాటిని శుభ్రం చేసే విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కిచెన్ ప్లాట్ఫాము, షింకు, వాష్ బేసిన్ వంటివి మనం రోజు ఉపయోగిస్తాము. అందువలన ప్రతిరోజు వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే ఎలాంటి దుర్వాసన లేకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. డిష్ వాషరు, వాషింగ్ మిషన్ లాంటివి తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే వాటి యొక్క పైపులు జామ్ అవ్వటము, దుర్వాసన రావడం లాంటివి జరుగుతుంటాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు గనక ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఇల్లు శుభ్రంగా అద్దంలా మెరిసిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాం.